నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే షాప్లో వర్క్ చేసుకుంటూ వీడియో తీశానండి. ఈ వీడియో ఎందుకు తీశాను ఏంటి అనేది రీజన్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏ పర్పస్ మీద తీశాను అనేది కూడా చెప్పేస్తాను. అలానే ఇంకొక విషయం ఏమంటే, మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ వీడియో దేనికి తీసానంటే, ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తాం కదండి. అలానే నా లైఫ్లో మేము ఎన్నో అప్ అండ్ డౌన్స్, మా హస్బెండ్ కానీ నేను కానీ చాలా అప్ అండ్ డౌన్స్ చూసామండి. మొదటిగా ఏంటంటే, మేము ఈ షాప్ పెట్టిన స్టార్టింగ్లో ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము. అసలుకి చెప్పాలంటే ఒక పెద్ద కథే ఉందండి. అలాంటివి ఆటిల్లో కొంచెం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే అన్నీ చెప్పలేకపోయినా కొన్ని అయినా చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే అంటే బిజినెస్ కొత్తగా పెట్టిన వాళ్ళు స్టార్టింగ్స్‌లో కొంతమంది ఏమంటే గివ్ అప్ ఇచ్చేస్తారనమాట. ఇంకా నా వల్ల కాదు, ఇంకా వద్దు అనేసి. అలా కాకుండా ఎవరో ఒక్కరైనా నా వీడియో చూసి కొంచెం ఇన్‌స్పైర్ గానీ, లేదంటే వాళ్ళకొక మోటివేషనల్‌గా అనిపించిద్దన్న ఇంటెన్షన్‌తోనే ఈ వీడియో తీశానండి. అంటే నేను అందరికీ మోటివేషనల్ చెప్పే అంత మాత్రపు దాన్ని కాదు. బట్ ఒక్కళ్ళు చూసినా ఐయామ్ హ్యాపీ కదా! సో అందుకని తీశాననమాట. సో అయితే మేము షాప్ పెట్టిన స్టార్టింగ్స్‌లో మేము ఈ ప్రెస్ పెట్టేసి మేము ఒక 10 ఇయర్స్ అలా అవుతుందండి. 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. మా పొజిషను మేము ఎలా ఏంటి మా షాప్ మేము ఎలా డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ చెప్తాను. అప్పుడు 10 సంవత్సరాల క్రితం మా షాపు అస్సలు వర్క్ వచ్చేదే కాదండి. అయితే మా హస్బెండ్ ఏమంటే వేరే వాళ్ళ దగ్గర, అంటే మా రిలేటివ్స్ దగ్గరే వర్క్ అనేది నేర్చుకున్నారనమాట. 15 సంవత్సరాలు ఒకే షాప్‌లో ఒక్కరి దగ్గరే వర్క్ నేర్చుకున్నారండి. అలానే వాళ్ళ గురువుగారు కూడా చాలా అంటే చాలా బాగా నేర్పించారు. మంచిని మంచి అనే చెప్పుకోవాలి, చెడుని చెడు అనే చెప్పుకోవాలండి. సో ఆయనైతే మా వారికి మంచి అలవాట్లు, అలానే మంచిగా వర్క్ అనేది నేర్పించారనమాట. ఇంకా అలా వాళ్ళ షాప్‌లోనే 15 సంవత్సరాలైతే చేశారండి. చేసిన తర్వాత మా పిల్లలు అప్పటికే చిన్న చిన్న పిల్లలనమాట. అంటే నా మ్యారేజ్‌కి ముందునండే ఆ షాప్‌లో చేసున్నారు. మా పిల్లలు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు అవ్వడంతోనే అప్పటి వాటికి కొంచెం పర్వాలేదండి. కొంచెం పిల్లలు ఎదిగే కొద్దీ ఏమంటే వచ్చే జీతం మాకు సరిపోవడం లేదనమాట. అంటే జీతంగా చేసేటప్పుడు తక్కువగానే వస్తుంది కదండీ. అదే మనం షాప్ పెట్టుకున్నామనుకోండి, మనకి ఒక నెల వచ్చినా మరొక నెల రాకపోయినా అలా వచ్చి ఒక నెల రావచ్చు, ఒక నెల రాకపోవచ్చు. ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవచ్చనమాట. ఎందుకంటే ఇది సొంతం అనేది కాబట్టి మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుంటాము. అదే వేరొకరి కింద మనం జీతంగా చేయాలి అంటే ఎంత కష్టపడ్డా కానీ, నెలంతా కష్టపడ్డా కానీ ఆ 6,000, 7,000, 8,000 ఇంతకు మించి ఇంకా పెరగవు కదండీ. సో ఇలా ఆలోచించి ఇంకా పిల్లలు ఎదిగే కొద్దీ అమౌంట్ అనేది సరిపోవడం లేదనమాట. అంటే నెల జీతం అనేది మాకు అస్సలు సరిపోవడం లేదు. అలా సరిపోతుంటే ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఇద్దరం ఆలోచించుకొని, అంటే మా ఫ్యామిలీ మొత్తం ఆలోచించుకొని షాప్ పెట్టాలని అయితే నిర్ణయం తీసుకున్నామండి. అలా షాప్ పెట్టడానికైతే ఒకరు హెల్ప్ అయితే ఇచ్చారు. చాలా మంచి హెల్ప్ అయితే ఇచ్చారండి. అంటే మేము షాప్ పెట్టడానికి. సో తను కొంచెం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేశారు. అంటే మొత్తం సపోర్ట్ చేయలేదు, ఒక భాగంగా సపోర్ట్ చేశారనమాట. సో అలా షాప్ అనేది పెట్టేసుకున్నామనమాట. షాప్ పెట్టేసిన తర్వాత ఇంకా మాకేమంటే పెట్టుబడికి అమౌంట్ లేవండి. ఏంటంటే మనకి మెయిన్ ఏంటి మిషను, అలానే మనకు ప్రింటింగ్ మిషను, కటింగ్ మిషను, ఇవి ఏమంటే సిస్టము, ఇవి మాత్రమే తెచ్చుకునే అంత అమౌంట్ అయితే మనకి సర్దుబాటయ్యాయి. ఇక తర్వాత నుంచి అయితే అమౌంట్ లేవండి. ఇక లేకపోవడంతో ఏమైంది, మాకు పెట్టుబడి అంటే పేపర్ కానివ్వండి, వీటికి ఇంకులు కానివ్వండి, వీటికి పెట్టుబడి అనేది అస్సలు అమౌంట్ లేదు. ఆనెస్ట్‌గా చెప్తున్నాను. అస్సలే అంటే అస్సలు అమౌంట్ లేదండి. సరే, ఎవరైనా కస్టమర్ వచ్చి వర్క్ ఇస్తేనే ఆ వర్క్‌తో వచ్చిన అమౌంట్‌తో అంటే ఆ వర్క్ ఇచ్చిన అమౌంట్‌తోనే మేము మళ్ళీ మెటీరియల్ అవన్నీ తెచ్చుకోవాలనమాట. అలా అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్క కస్టమరు అమౌంట్ మొత్తం ఒక 1000 అయిందనుకోండి బిల్లు, ఒక 500 ఇస్తారు. మళ్ళీ 500 ఏమంటే తీసుకునేటప్పుడు, అంటే డెలివరీటప్పుడు 500 ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారనమాట. అలా 500కే అమౌంట్ సరిపోయేవి కాదు. ఇంకా ఇలా చిన్న చిన్నగా, అంటే ఒక చిన్న వర్క్‌కి కూడా మేము టౌన్‌కి వెళ్ళి పేపర్ అవి తెచ్చుకునేవాళ్ళమనమాట. అంటే ఎట్లా అంటే మేము ఇప్పుడు ఈ వర్క్ వచ్చిందనుకోండి,
దానికి సరిపడా ఎళ్ళి మెటీరియల్ అనేది తెచ్చుకొని ఆ వర్క్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇస్తారు కదా! మళ్ళీ అలా ఈ అమౌంట్ అటు ఇటుగా, ఇటు అటుగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాము. చిన్న చిన్నగా ఇలా అసలు స్టార్టింగ్‌లో అయితే ఒక్కరు గూడా మా మీద ట్రస్ట్ చేయలేదండి మమ్మల్ని. నిజంగా చెప్తున్నాను కదా! అంటే మమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా అబ్జర్వ్ చేశారనమాట. ఒకానొక టైంలో కొంతమంది ఏమనుకున్నారంటే, వీళ్ళేం నిలబడతారులే, వీళ్ళు షాప్ పెట్టారు, అబ్బో! మహా వాళ్ళే పెట్టేసి తీసేశారు, వీళ్ళెంత అన్న ఇదిగా అనే మాటలైతే మాకు వినిపించాయండి. అంటే ఎవరో ఒకరు ద్వారానైనా తెలుస్తాయి కదా! సో, అలా అయితే అనుకున్నారనమాట. అలా అనుకున్నా పర్వాలేదని చెప్పేసి మా వారు, నేనైతే చాలా గట్టి నిర్ణయం తీసుకున్నానండి. ఇంకొక విషయం ఏమో తెలుసా? నేను షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడైతే మా ఇంట్లో వాళ్ళే వద్దన్నారు. "ఎందుకు నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమంట నువ్వు? ఏమి ఎళ్ళవసరం లేదు. ఇంట్లోనే ఉండేసైతే" అన్నారు. అయినా కానీ మా హస్బెండ్ అయితే లేదు అంటే తను ఒక్కరేనండి చేసేది వర్కు. మేమేమంటే వర్కర్‌ని ఎవ్వరిని పెట్టుకోలేదనమాట. ఎందుకంటే మా దగ్గర అమౌంట్ లేదు. వర్కర్‌ని పెట్టుకోవాలంటే వాళ్ళకి ఎంత హీనాతిహీనంగా యేసుకున్నా ఒక 6,000, 7,000 అయితే ఇవ్వాలి. అమౌంట్ లేదు. మేమే అంతంత మాత్రంగా వర్కులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇంకా వర్కర్‌ని పెట్టుకొని అయితే చేయించుకోలేం కదా! సో, అందుకని చెప్పేసి ఇప్పుడు మా వారు ఏదైనా వర్క్ కోసం బయటికెళ్లారనుకోండి, షాప్ దగ్గర ఎవ్వరుండరు కదా! షాప్ క్లోజ్ చేసి అంటే స్టార్టింగ్స్‌లోనే క్లోజ్ చేస్తూ ఉంటే మనకి వర్క్ ఎవరిస్తారు? ఇవ్వరు కదా! ఏంటి ఎప్పుడు చూసినా షాపు క్లోజ్ చేసి ఉంటుందనేసి ఆ ఇంటెన్షన్‌తో ఉంటారు కాబట్టి ఇంక ఇలా కాదు అని చెప్పేసి మా వారు నన్ను షాప్ దగ్గరికైతే రమ్మన్నారండి. ఇంక డైలీ నేను కూడా వెళ్ళేదాన్ననమాట. ఇంకొక విషయం ఏమంటే మా షాప్ దగ్గర పక్కనే అంటే మా షాప్‌కి కొంచెం 2 కొట్లు అవతల పెద్ద బార్ షాప్ ఉండేదండి. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్లు డ్రింకర్స్ అనమాట. అక్కడంతాను ఫుల్లుండేవాళ్ళు. కొంచెం చాలా షైగా అంటే అంతమంది ఎ అంటే ఏమంటారు డ్రింకర్స్ ముందు మనం వెళ్తూ, తిరుగుతూ ఉంటే కొంచెం అందరూ మంచోళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదండీ! అలా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డా. అంటే మనల్ని ఎవరు కదిలించిందైతే ఏం కాదు. బట్ ఏమంటే కొంచెం ఎట్లైనా భయంగా ఉంటుంది కదా! సో, మా వారు బయటికది వెళ్ళినా కానీ ఒక్కదాన్నే షాప్‌లో కూర్చోవాలి అలాగనమాట. సో, అలా చిన్న చిన్నగా ఇద్దరము చిన్న వర్క్ అయినా సరే ఇద్దరం చేసుకునేటోళ్ళమండి. అంటే వర్కర్‌ని పెట్టుకోకుండా మేమే ఎలాగోలా వర్క్ అనేది చేస్తూ ఉండేవాళ్ళము. ఇంకొక విషయం ఏమంటే మాకు చిన్న పిల్లలప్పుడు బల్క్ ఐటెమ్ ఏదన్నా అంటే కాలేజీ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ కాలేజీ రికార్డ్స్ అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు వర్క్ అనేది ఉండిద్దనమాట. అంటే ముగ్గురు, నలుగురు అలా వర్క్ చేసే పననమాట అది. సో, అయితే మా హస్బెండ్ నేనే ఇన్ టైమ్‌లో ఇచ్చేయాలి వర్క్ అనేది కాలేజీ వాళ్ళకి. సో, పిల్లల్ని మిడ్ నైట్ కూడా 2:00, 3:00 దాకా వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఒక పక్కేమో దోమలు అస్సలు చిన్నగా కుట్టే కాదండి. ఇంకా దోమలు కుట్టించుకుంటూ అంటే పిల్లలొచ్చేసి ఇంటి దగ్గరనే వాళ్ళని ఇద్దరిని ఎలా వదిలిపెట్టేస్తాం. కొన్ని సార్లయితే వాళ్ళని కూడా షాప్‌లోకి తీసుకొచ్చేసి షాప్‌లో వాళ్ళకి ఒక పక్కన పడుకొని పెట్టేసి మేమిద్దరం వర్క్ చేసుకుంటూ అలా చిన్న చిన్నగా వచ్చిన వర్కుల్నే ఎలాగోలా కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. ఇంకా అలా మా వారు నాకు కూడా చిన్ని వర్కులనేది నేర్పించారనమాట. అంటే నెంబరింగ్ కానివ్వండి, బైండింగ్ చేసేటప్పుడు తనకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఏదైనా జిరాక్స్ వస్తే తీయడం కానివ్వండి. ఇట్లా ఇంకొక విషయం ఏమంటే పాపం మా వారు నేనేదో పెద్ద తోపు తురుమనుకొని నన్నైతే అంటే టైపింగ్ నేర్పించడానికి కూడా పంపించారండి నేర్చుకోవడానికి. బట్ నాకైతే ఎందుకనో అబ్బలేదండి. చదువు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు పడేది కాదు. సో, అయినా కానీ పాపం మా వారైతే ఏమీ అనలేదు. పర్వాలేదులే నీ వల్ల కాదు అని చెప్పేసి ఇంకా తనే ఏం చేశారంటే మా వారు చదివింది కూడా 9th క్లాసేనండి. ఇంక అంతకుమించి ఎక్కువ చదవలేదు. అయినా కానీ మా వారికొచ్చేసి ఓన్లీ ప్రింటింగ్ అంటే ఇప్పుడు వేరే చోట వర్క్ చేశారని చెప్పాను కదా! అక్కడ ఓన్లీ ప్రింటింగ్ వాటికి మాత్రమే నేర్చుకున్నారు. ఈ సిస్టమ్ అనేది తనకసలు టచ్చే లేదనమాట. అస్సలు జీరో నాలెడ్జి. సిస్టమ్ అనేది జీరో నాలెడ్జి అనమాట. సో, అయితే మాత్రం మా వారు ఏదో అంటారు చూసారా పట్టుదలండి. నిజంగా ఒక మనిషి పట్టుదలగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలానే నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటానండి మా వారి గురించి. అలా తనేం చేశారంటే ఇంకా
వర్క్ ఉండేది కాదు కదా! ఎలాగోలా చెప్పేసి ఒక అన్న దగ్గరికెళ్ళేసి నేర్చుకున్నారనమాట. మార్నింగ్ 5 కల్లా ఎళ్ళడము, లేదంటే కొంచెం ఎర్లీగా ఈవినింగ్ టైంలో ఎళ్ళడము, అలా వెళ్ళేసి సిస్టమ్ వర్కు అంటే సిస్టమ్ వర్క్ చెప్పేవాళ్ళైనా మొత్తం క్లియర్‌గా చెప్పరు కదండీ. వాళ్ళు వేలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్లారు. మనం అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పేసి అర్థం అవ్వకుండా ఏం చెప్పలేదు. బట్ అన్న చెప్తుంటే ఈయన ఎలాగోలా నేర్చుకొని మంచిగా ఇప్పుడు సిస్టమ్ వర్క్ కూడా చేయగలుగుతున్నారు మా వారు. ఒకానొక టైంలో తెలుగు టైపింగు ఒక 1 పేజీ కొట్టాలంటే 2 డేస్, 3 డేస్ పట్టేది మా వారికి స్టార్టింగ్‌లో. అలాంటిది ఇప్పుడు ఒక 1 అవర్‌లోనే టైపింగ్ అనేది చేసేస్తున్నారండి. అంతలా కొంచెం చాలా నేర్చుకున్నారనమాట. మొత్తానికైతే చెప్పాలి అంటే మా వారు మాత్రం చాలా పట్టుదల మనిషండి. ఏదన్నా అనుకున్నారు, సాధించాలి అంటే ఖచ్చితంగా తను అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. కృషి పడుతూనే ఉంటారండి. అంత మంచి మనస్తత్వం అనమాట తనది. తనది ఒకటేనండి, ఎవరి జోలు వెళ్లరు. బయట మాకు అక్కడ ఎంతోమంది కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు మా షాప్ దగ్గర. అంటే కొంచెం ఏమంటే ఎట్లా అంటే కొంచెం లేబర్ అట్లా టైప్ అనమాట. అయినా కానీ బయటకనేదే వెళ్ళరండి. తన పనేంటో తనేంటో అలానే చూసుకుంటూ ఉంటారనమాట. సో, ఇంకా అలా చిన్న చిన్నగా వచ్చిన వర్కుల్ని ఒకానొక టైంలోనైతే మాకు రూ. 100 వర్కొచ్చినా హమ్మయ్య! ఈరోజు రూ. 100 వర్కొచ్చింది అనేసి హ్యాపీగా ఇంటికెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి. ఒక్ కొన్ ఎన్నో రోజులు ఏమీ లేకుండా ఇంటికి షాప్ తీసి క్లోజ్ చేసి వచ్చేవాళ్ళమనమాట. అంటే ఈవినింగ్ దాకా కూర్చొని వర్క్ ఏమి లేకపోయినా క్లోజ్ చేసి వచ్చేవాళ్ళం. ఇంక ఇవన్నీ మనకి ఏది ఆగుతాయండి? ఏది ఆగవు కదా! అంటే షాప్ రెంట్ కానివ్వండి, అంటే ఇంట్లో వాడుకునేవి కానివ్వండి, లేదంటే ఇవన్నీ చాలా ఉంటాయి కదా! ఇంకా పిల్లల ఫీజులు కానివ్వండి, ఏయి ఆగవు. ఇంక ఇవన్నీ ఎలా మేనేజ్ చేశామంటే మాకు ఏదో ఒక చిన్న చిన్న గోల్డ్ అనేది ఉంటుంది కదండీ! సో, ఆ గోల్డ్ అవన్నీ కొంచెం పెట్టేసుకుంటూ నేనొక్కటేనండి మా వారి మీద నమ్మకం పెట్టాను నేను. మా వారు ఖచ్చితంగా సాధిస్తారు, సక్సెస్ అనేది చూస్తారన్న నమ్మకంతోనే నాకు ఆఖరికి ఇంకా ఇవి చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ నాకైతే ఇబ్బంది ఆఖరికి నేను మెడలో పసుపు తాడు గూడా వేసుకున్నానండి. అంటే గోల్డ్‌ది కూడా అంటే తనకి ఇచ్చేసాననమాట. నాకు ఒకటే నమ్మకం అండి. తను హ్యాపీగా ఉండి తనేమి ఆగం చేయరు. అంటే డబ్బులు అలాగేమి ఆగం చేయరనమాట. ఏదైనా ఫ్యామిలీకే వాడతారండి. సో, తను ఇబ్బంది పడుతూ బిజినెస్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో, ఇంక నేను ఒకటే అన్నాను. నాకు ఏ గోల్డ్ లేకపోయినా పర్వాలేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి. అండ్ షాప్‌ని కూడా మంచిగా రన్ చేయాలి కాబట్టి అని చెప్పేసి ఇచ్చేసాననమాట. అలా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పిల్లలు కొంచెం చదువులు ఇంకా ఎక్కువైపోతున్నాయి కదండీ! అలానే ఖర్చులు కూడా చూస్తున్నారు కదా! ఈ రోజుల్లో ఖర్చులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలియనిదేం కాదు. సో, ఇంకా ఎలాగోలా నేనే ఏమంటే ఉన్న చిన్న చిన్న గోల్డ్ అనేవన్నీ పెట్టేసుకొని అంటే అప్పు చేయకుండా మనం అప్పు చేసి బయట తెచ్చుకొని రూ. 2 వడ్డీలు అలా తెచ్చుకోకుండా ఏదో ఉన్న దానిలోనే మనమే ఏమైందండి ఇప్పుడు లేకపోవచ్చు పెట్టేసుకుంటాము. బాగుంటే మన దిశ తిరిగి మంచిగా లైఫ్ బావుంటే మనం చేయించుకోవచ్చు కదా! ఆ నమ్మకం నాకైతే ఉండింది. మా వారి మీద నాకు ఆ నమ్మకం ఉండి నాకు ఏ గోల్డ్ లేకపోయినా పర్వాలేదని చెప్పేసి తనకి చాలా అంటే ఒక సపోర్టివ్‌గా ఇచ్చాననమాట. సో, ప్రతి ఒక్క వైఫ్ కూడా అలానే అంటే నాలా అని కాదు చెప్తున్నా. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవాలండి. వాళ్ళకి తగ్గినట్టుగా మనం ఇచ్చే సపోర్ట్‌తోని వాళ్ళు బయటనేది ఏదైనా సాధించగలుగుతారండి. సో, అదనమాట. ఫైనల్లీ మా షాపు చిన్న చిన్నగా ఎలాగోలా ఇప్పటికి 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్‌కి కొంచెం బెటర్‌గా ఉన్నామండి. మమ్మల్ని ఈళ్ళు ఏం నిలబడతారులే అనే వాళ్ళ ముందు మేము నిలబడి చూపించాము. అంటే షాప్ పెట్టినప్పుడు వీళ్ళేం నిలబడతారులే అని మమ్మల్ని అనుకోని, మా గురించి చెప్పుకొని నవ్వుకున్న వాళ్ళ ముందు మేము ఈరోజు స్ట్రాంగ్‌గా నిలబడి అంటే ఏదో సాధించేసామని కాదండి. అంటే అప్పులు చేయకుండా ఒక షాపుని, ఒక బిజినెస్‌ని రన్ చేయడం అంటే అంత ఈజీ అయితే ఏది కాదండి. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. దాని వెనక ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ తట్టుకొని బయట వచ్చే మాటలు కానివ్వండి, లేదంటే మనకి బిజినెస్‌లోనే చాలా లాసులుంటాయండి. ఇప్పుడు ఏమంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు నేను చేసే ఈ వర్క్ ఉంది కదా! ఈ వర్కే తీసుకుందాము. ఇలా ఇంత కష్టపడి చేస్తాం కదా! కొన్ని కొన్ని సార్లు ఏమంటే వాళ్ళు తీసుకెళ్లరనమాట.
తీసుకెళ్ళరనమాట ఆ వర్క్‌ని. ఇప్పుడు ఇంత కష్టపడి బుక్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు తీసుకెళ్ళరు. అవి అట్లానే అంటే వాళ్ళకి ఎన్ని సార్లు కాల్ చేసినా గానీ రారనమాట. ఇంకా రాకుండా అలానే అమౌంటు మనకి లాసే గదా! చాలా అమౌంట్ లాసు అండ్ ఈ ఇప్పుడు కష్టపడిందంతా కష్టం కూడా వేస్ట్ అయిపోతుందనమాట. ఇలాంటి బోలెడన్ని ఉంటాయండి బిజినెస్‌లో. అనుకున్నంత ఈజీ అయితే ఏది కాదు. ఇలాంటివి కూడా మేము ఇవన్నీ ఎన్నో తట్టుకొని ఇద్దరము కష్టపడి ఒకటే మాట మీద అనుకుంటూ మేము షాప్‌నైతే ఈ రోజుకి కొంచెం అంటే మాకంటూ ఒక పలానా ప్రెస్ వాళ్ళు అనే ఒక చిన్న గుర్తింపు. ఏవో ఎక్కువ ఆస్తులు, అంతస్తులు, మిద్దెలు, మేడలు, గోల్డు ఇవన్నీ ఏం తెచ్చుకోకపోయినా పలానా ప్రెస్ వాళ్ళు వర్క్ బావుంటుంది అనే ఒక గుడ్ విల్ అనేది సాధించుకున్నామండి మేము. అది ఒక్కటి ఉంటే చాలు కదా! మనకి ఇంకేం అవసరం లేదు. నాకైతే అలానే అనిపిస్తుందండి. ఇంకెక్కువ చెప్పాలంటే నేను ఎందుకోనండి చిన్న చిన్న వాటికి ఊరికే ఎమోషనల్ అయిపోతాను. నిజంగా మా వారు ఎంత కష్టపడ్డారనేది నా కళ్ళతో నేను చూశాను కాబట్టి, అది నాకు మాత్రమే తెలుస్తుంది. అందులో ఎంత పెయిన్ అనేది నేనే అనుభవించాను కాబట్టి నాకు మాత్రమే తెలుస్తుందండి. సో, ఇదేనండి మా షాపు మేము పెట్టిన కొత్తల్లో మేము షాప్‌ని ఎలా డెవలప్‌మెంట్ చేసుకున్నాము, ఏంటి అనేది. ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి. షాప్ పెట్టి అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా, ఎవ్వరికైనా సరే మనకి స్టార్టింగ్‌లోనే ఏది రాదండి. చాలా కష్టపడితేనే మనకి అదే అంటారు చూసారా? ఎంత ఓర్పు పడితే, ఎంత సహనం పడితే అంత మనకి సక్సెస్ అనేది వస్తుందనమాట. అందుకనే ఎవ్వరూ గివ్ అప్ ఇచ్చేయకండి. ఇంకేంటి మనకు వర్కులు లేవు, మన బిజినెస్ ఏంటి ఇలా ఉంది, అలా ఉందనేసైతే ఎవ్వరు అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మన రోజు వచ్చిద్దని వెయిట్ చేస్తూ మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది చూస్తారు. ఆ నమ్మకం అయితే నాకుండిద్ది. అంటే మీరని కాదు మా షాప్ గురించే చెప్తున్నాను. ఆ నమ్మకం అనేది ఉందండి. సో, ఇంకొక విషయం అంటే మా పిల్లలు కూడా మాకు తగ్గట్టేనండి. మమ్మల్ని అర్థం చేసుకుంటూ మా బాబైతే మా షాప్‌లో చిన్న చిన్న వర్కులు కూడా చేస్తాడండి. అంటే నాతో పాటే మా పాపకి పాపం తనకేం తెలీదు. అంటే తనకేంటంటే అంత వయసేం గాదు. అంటే వయసని గాదు గానీ ఎందుకనో తన చిన్నప్పటి నుంచి తన చేత ఏది చేయించలేదనమాట ఆ షాప్‌లో వర్క్ అనేది. మా బాబైతే చిన్న చిన్న వర్కులు వాళ్ళ డ్యాడీకి హెల్ప్ చేయడం కానీ, నాకు హెల్ప్ చేయడం కానీ అలా వాడికైతే అలవాటయినియండి. అట్లని చెప్పేసి స్టడీస్ ఏమీ నెగ్లెక్ట్ చేయడు. సో, స్టడీస్ పరంగా స్టడీసే అలానే షాప్‌లో ఏదైనా వర్క్ ఉన్నా చేస్తాడు. నాకదేనండి ప్రౌడ్ ఫీలు. నాకు గొప్పగా ఏమీ లేకపోయినా ఒక మంచి ఫ్యామిలీనైతే భగవంతుడు నాకిచ్చాడు. అదొక్కటి చాలండి. మా బాబొచ్చేసి ఇప్పుడు బయట పిల్లల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నారు. నేనే చూస్తున్నాను షాప్ దగ్గర 10థ్ క్లాస్ పిల్లలు, 9థ్ క్లాస్ పిల్లలు వాళ్ళొచ్చేసి సిగరెట్స్ ఏంటి, అబ్బో! ఎందుకులేండి ఎన్నో చేస్తున్నారు. అవన్నీ నా కళ్ళతో నేను చూస్తున్నాను. అలాంటిది ఈ రోజుల్లో నా కొడుకు ఇలా ఉన్నాడు అంటే చాలా ప్రౌడ్‌గానే ఉంటుంది కదా! ప్రతి తల్లికి అలాంటి పిల్లలు ఉంటే ఎంతో ప్రౌడ్ అనిపిస్తుంది. ఓకేనండి. మరి ఈ వీడియో అయితే ఇదేనండి. నేను చెప్పాలనుకున్నదైతే చెప్పానని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.